హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్లో మనము క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించి 7 రూల్స్ చూసాం కదండి. ఈరోజు 8th రూల్ని చూద్దాము. ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ దెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ విల్ బి దే. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కనుక ఇండెఫినెట్ అయితే అంటే సబ్జెక్ట్కి ముందు సమ్ కానీ ఎవ్రీ కానీ నో అనేది కానీ యాడ్ అవుతూ ఉంటుందండి. సంబడి, నోబడి, ఎవ్రీబడి, ఎవ్రీవన్, సంథింగ్, నథింగ్ ఇట్లాంటివి వస్తాయి కదండి. వాటికి అవి కనుక మనకు ఉన్నటువంటి సెంటెన్స్ లోపల సబ్జెక్ట్గా ఉన్నట్లయితే అటువంటి వాటికి క్వశ్చన్ ట్యాగ్లో వచ్చేటువంటి సబ్జెక్ట్ అనేది దేగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్లయితే సంబడి ఇన్వైటెడ్ మీ. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇన్వైటెడ్ అనేటువంటి వర్బు మాత్రమే ఉంది, మనకి యాక్సిలరీ ఏం లేదు. కాకపోతే ఇన్వైటెడ్ అనేది V2 ఫామ్లో ఉంటుంది కాబట్టి డిడ్ అనేటువంటి యాక్సిలరీని తీసుకోవడం జరిగింది. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కనుక నాట్ తీసుకున్నాం, డిడెంట్ అనేది తీసుకున్నాము. మనకి ఈ రూల్లో చెప్పినట్లుగా సంబడి ఉంది కాబట్టి ఇక్కడ దే అనేటువంటి సబ్జెక్ట్ ఆఫ్ ట్యాగ్ని తీసుకోవడం జరిగింది. సో టోటల్గా మనకు క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి డిడెంట్ దే అనేది వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నన్ కెన్ రూయిన్ మీ. ఇక్కడ చూసినట్లయితే నన్ అనేది వచ్చింది అనుకోండి, అది నెగిటివ్ స్టేట్మెంట్గా మనం కన్సిడర్ చేయాలని ఇంతకుముందు రూల్స్ లోపల చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కెన్ అనే యాక్సిలరీని తీసుకున్నాము. ఇది నెగిటివ్ కాబట్టి దీనికి నాట్ అనేది రాదు, దే అనేటువంటి మనము సబ్జెక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సో క్వశ్చన్ ట్యాగ్ కెన్ దే అవుతుంది. రూల్ నెంబర్ 9. ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్ ఆర్ ఎనీథింగ్ దెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ విల్ బి ఇట్. ఇక్కడ చూడండి, మనకు సెంటెన్స్ లోపల సబ్జెక్ట్ కనుక నథింగ్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, సంథింగ్ కానీ, ఎనీథింగ్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ క్వశ్చన్ ట్యాగ్ లోపల సబ్జెక్ట్ అనేది ఇట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈజ్ అనే యాక్సిలరీని తీసుకోవాలి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీనికి నాట్ని తీసుకోవాలి. ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇట్ అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. సో క్వశ్చన్ ట్యాగ్ ఈజంట్ ఇట్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే నథింగ్ హ్యాజ్ ఇంప్రూవ్డ్. ఇక్కడ హ్యాజ్ అనే యాక్సిలరీని తీసుకున్నాం, నథింగ్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా నెగిటివ్ స్టేట్మెంట్. సో దట్ మనం ఇక్కడ నాట్ తీసుకోకుండా డైరెక్ట్గా ఇట్ అనే సబ్జెక్ట్ని తీసుకుంటే హ్యాజ్ ఇట్ అనే క్వశ్చన్ ట్యాగ్ ఫామ్ అవుతుంది. రూల్ నెంబర్ 10 ఇంపార్టెంట్ అండి. సమ్ ఎక్స్ప్రెషన్స్ దట్ యూజ్ ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్ అండ్ ఆర్ యూజ్డ్ యాజ్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద స్టేట్మెంట్ దెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ విల్ బి ద సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్. ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ లోపల సబ్జెక్ట్ని ఏ విధంగా చూసుకుంటున్నాం ప్రొనౌన్ని అని అంటే ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైందండి మనకు. ఆల్ ఆఫ్ యూ ఆర్ కన్విక్ట్స్. ఇక్కడ యూ అనేది మనము ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి ప్రొనౌన్, దీన్ని మనము తీసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ దీనికి క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి మనకు యాక్సిలరీ ఆర్ ఉంది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కనుక నాట్ తీసుకున్నాము. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ వచ్చేసి యూ అనేది రావాలి. అంటే ఎలాంటి యూ రావాలి మనకు? సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్. యూకి సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్ కూడా యూనే ఉంటుంది. సో ఆర్ఎంట్ యూ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ గుడ్. దీనికి క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే మనకి ఇక్కడ ప్రొనౌన్ ఏది ఉంది, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకు దెమ్ అనేది ఉంది. ఈ ప్రొనౌన్కి దెమ్ అనేది ప్లూరల్ కదా, అందుకోసం మనము అండ్ ఇంకోటి ఈజ్ ఉంది, కాకపోతే దెమ్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఆర్ని తీసుకోవాలి. నెయిదర్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేయాలి. సో మనం నాట్ తీసుకోము. దెమ్కి మనకు వచ్చేసి సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్ ఏమవుతుంది అంటే దే అవుతుంది. సో ఆర్ దే అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ రావడం జరుగుతుందండి. ఇంకా రూల్ నెంబర్ 11. స్టేట్మెంట్స్ దట్ బిగిన్ విత్ లెట్ టేక్ సబ్జెక్ట్ ఆఫ్ ట్యాగ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఏ స్టేట్మెంట్స్ అయితే లెట్ తోటి స్టార్ట్ అవుతాయో వాటికి సబ్జెక్ట్ ఆఫ్ ట్యాగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే లెట్ అస్ ఉందనుకోండి, వి అనేది రావాలి ట్యాగ్ లోపల. లెట్ హిమ్ వస్తే యూనే రావాలి, లెట్ దెమ్ వచ్చిన యూనే వస్తుందండి, లెట్ హర్ వచ్చిన యూనే వస్తుంది. ఎగ్జాంపుల్ లెట్ అస్ గో. ఇక్కడ చూస్తే దీనికి మనము ట్యాగ్ ఏం చేయాలి అని అంటే షెల్ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే వి రావాలి, ఖచ్చితంగా లెటర్స్ వస్తే వి అనేటువంటి సబ్జెక్టే రావాలి కాబట్టి వీకి షెల్ వస్తుంది కదా. సో అందుకని షెల్ వి అనేది క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. లెట్ హిమ్ డ్యాన్స్. ఇక్కడ
ఇక్కడ కూడా ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది కాబట్టి విల్ అనుకోవాలి. ఐఎమ్ సారీ, ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ అనేది వస్తుంది, విల్ యూ అనేది వస్తుంది. ఇంకోటి కన్సిడర్ చేయాలి, లెట్తో వచ్చిన వేటిలో కూడా మనము ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, నెగిటివ్గా రావాలి అనే థాట్ చేయకూడదండి. ఎప్పటికీ కూడా అవి పాజిటివ్ ఫామ్లోనే క్వశ్చన్ ట్యాగ్స్ రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ రూల్ నెంబర్ 12. If the imperative sentence is written with a positive sense, then the tag will be either will you or won't you. Also, if the imperative sentence is written with a negative sense, then the tag will be will you. ఇక్కడ చూడండి, ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటండి, సజెషన్స్ ఇవ్వడం కానీ, రిక్వెస్ట్లు కానీ, వాళ్ళకి మనము రీడర్కి రిక్వెస్ట్ చేయడం కానీ, కమాండ్స్ ఇవ్వడం కానీ, అడ్వైజ్లు ఇవ్వడం కానీ ఇలాంటివి ఉన్నట్లయితే ఆ స్టేట్మెంట్ లోపల వాటిని ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. అలాంటి సెంటెన్సెస్ పాజిటివ్ సెన్స్లో వచ్చినట్లయితే, పాజిటివ్ సెన్స్లో ఆ సెంటెన్స్ ఉన్నట్లయితే అక్కడ మనకు క్వశ్చన్ ట్యాగ్ లోపల విల్ యూ ఆర్ వోంట్ యూ అనేది వస్తుంది. లేదు నెగిటివ్ సెన్స్లో వచ్చినట్లయితే ఖచ్చితంగా విల్ యూ అనేది తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చూస్తే ఓపెన్ ద గేట్ అనేది ఎలా ఉందండి, మనకి ఓపెన్ ద గేట్కి ఎలాంటి ఆర్టికల్ని ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్ని మనం యూజ్ చేయాలి అని అంటే విల్ యూ అనే క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓపెన్ ద డోర్, దీనికి వచ్చేసి మనము వోంట్ యూ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ని, అంటే మీరు డోర్ ఓపెన్ చేస్తారా అనే పాజిటివ్ సెన్స్లో ఉంది కాబట్టి దీనికి వోంట్ యూని తీసుకోవాలి. మైండ్ యువర్ బిజినెస్, ఇక్కడ కూడా మనము అంటే ఎవరి పని వాళ్ళు చూసుకోవడం బెటర్ కదా అన్నట్లుగా మనము పాజిటివ్ సెన్స్తో చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా వోంట్ యూ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ అనేది రావడం జరుగుతుందండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ 13th రూల్ని చూడండి. ఇఫ్ ద ఇంపెరేటివ్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ అనోయన్స్ ఆర్ ఇరిటేషన్, దెన్ ద ట్యాగ్ యూజ్డ్ ఈజ్ కాంట్ యూ. ఏదైతే సెంటెన్స్ లోపల అనోయన్స్ కానీ, ఇరిటేషన్ కానీ, అంటే చిరాకుగా చెప్పేటువంటి సెంటెన్సెస్ ఏవైతే వస్తాయో వాటిలో మనం క్వశ్చన్ ట్యాగ్గా ఏమి యూజ్ చేస్తామంటే కాంట్ యూ అనేది యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ షటప్, దీనికి మనము అంటే ఎలాగ చిరాగ్గా నోరు మూయండి అనేసి అంటున్నారు కదా, దానికోసం మనము ఆ సెంటెన్స్ని చూడగానే కాంట్ యూ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ని యాడ్ చేయాలి. కీప్ యువర్ మౌత్ షట్, దీనికి కూడా అండి ఇరిటేషన్తో చెప్తున్నారు కదా, కాంట్ యూ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్నే మనం యాడ్ చేయాలి. ఇదండి కంప్లీట్గా క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ రూల్స్ అన్నిటిని కనుక మనము చక్కగా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్లో ఏ బిట్ మిస్ అవ్వకుండా మనము మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.